హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. ఎందుకో కొత్తగా నేను ఫస్ట్ టైం నేను ఇదే కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో ఆన్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. మీరు నా వీడియో మీకు కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి మంచి వీడియోస్ మీకోసం నేను చేస్తూ ఉంటాను. మిమ్మల్ని మంచి మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా. సరేనా ఫ్రెండ్స్? ప్లీజ్ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తున్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూసి లైక్ కొట్టరాలు వారు, లైక్ కొట్టుకోకుండా చూస్తున్న వారు కానీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా అడుగుతున్నాను. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు, బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళందరికీ చాలా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదంటే కొంచెం హెడేక్. ఇది బయట కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదా, కొంచెం వారం రోజులు క్రిస్మస్ ఇంట్లో డస్టింగ్ అంతా చేసేసి మొత్తం ఇల్లంతా పని మొత్తం ఒక్కదాన్నే కదా మొత్తం పని అంతా చేసుకునేపాటికి ఇలా అయిపోయింది అనమాట. బాడీ టైర్డ్గా అయిపోయింది, నీరసంగా అయిపోయింది. ఎందుకంటే మనకు వచ్చేది క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారే కదా, అందుకనే కొంచెం కష్టపడి పనులు చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే బాగా తలనొప్పి ఉంది. ఇప్పుడే నేను నెత్తి నిండా నూనె పెట్టుకొని ఒక 2 hours అయితే పడుకొని లేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు బోర్ కొట్టించుకోకుండా ప్లీజ్ కొత్త వాళ్ళు నా వీడియో చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ కొట్టండి. లైక్లు ఏంటో తక్కువ కొడుతున్నారు ఫ్రెండ్స్. యూస్ బాగానే వెళ్తుంది కానీ లైకులు తక్కువ కొడుతున్నారు. మీరు లైక్ చేస్తేనే కదా నా వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది. సరేనా? వీడియోలోకి వచ్చేద్దాము. మనం బోగ్గాడు ఉన్నాడు కదా, మన ఎదవగాడు 5 పైసలుగాడు, వాడు పాపం వాడి యూస్ అంతా తక్కువైపోతుంది తెలుసా ఫ్రెండ్స్. యూస్ చాలా మటుకైతే అస్సలు ఎంత తక్కువైపోయిందంటే, లేదంటే వాడు వీడియో ఇట్లా అప్లోడ్ చేయగానే 2 lakhs 3 lakhs అబ్బాబ్బాబ్బా అసలు ఎంతంత వెళ్ళిపోయేదంటే అసలు చెప్పలేం. లైక్లు అయితే 3K 4K 5K లైక్లు వచ్చాయి. మాకైతే 20K గతి ఉండో వాడికి అన్ని లైక్లు వచ్చాయి. ఇప్పుడైతే లైక్స్ కూడా చాలా తక్కువైపోయినాయి. నిజమే, చాలా మంది తెలుసుకుంటున్నారు వాడు అబద్ధగొడ్డు వీడియోలు అనేసి. ఏం పెట్టినవరా, అప్పుడే నయమైపోయింది, అప్పుడే మంచిగా. నిన్న పెట్టిన వీడియోలో చూసారా ఫ్రెండ్స్ మీరు? నిన్న పెట్టిన వీడియోలో ఆడు చైర్లో ఎప్పుడు దరిద్రమైన బట్టలు పెడతాడు కదా, ఆ పక్క బట్టలు వేసుకునే మన దుప్పట్లు అవి ఇవి కప్పుకునేవన్నీ దరిద్రంగా చైర్లో పెడతాడు. ఎందుకంటే మేము గరీబ్ వాళ్ళమని తెలవడానికి. ఆ డోర్ దగ్గరేమో పరుపులు పెడతాడు. బెడ్రూమ్ ఎందుకు రా ఉంది దొంగనా కొడక, రే బెడ్రూమ్ ఎందుకురా ఉంది? బెడ్రూమ్ చూపించావు కదా, బెడ్రూమ్ ఉందన్నావు కదా, బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు కదరా. మేము చూడలేకపోతున్నావురా నీ వీడియో ఆన్ చేస్తే చాలు ఆ పక్క బట్టలు, ఆ దుప్పట్లు ఏమో చైర్లో, అక్కడేమో పరుపులు ఉంటాయి. కావాలి చూసుకొని వీడు ఫ్రెండ్స్ అసలు ఎట్లా క్లారిటీగా చూపిస్తున్నాడు చూడండి. యూస్ తక్కువైంది కదా, సింపతి కోసము నేను మొత్తుకుంటూనే ఉంటా. వీడు సింపతి క్లారిటీగా వినండి మీరు, వాడి గురించి క్లారిటీ. ఆడు ఈ వీడియోలో ఏమేమి చూపిస్తున్నాడు సింపతి కోసము, జాలి పడిపోయి వాడికి యూస్ పెంచేసేసి మంచి లైకులు కొట్టేస్తారు అనేసి వాడు బాగా అప్పుడు ఆడి వీడియోలు స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏమి మేము గరీబోళ్ళం మేము లేనోళ్ళం అన్నట్టుగా వీడియోస్ తీబట్టి వాడికి అంత లైకులు కొట్టారు, అంత యూస్ పెరిగిందనమాట. అయితే నిన్న పెట్టిన వీడియోలో అసలు ఏం పెట్టాడు మీరు చూసారా ఫ్రెండ్స్? అసలు వాడు అది మొత్తము వీడియో ఇట్లంతా మొత్తం సెల్ఫీ స్టిక్ కూడా పెట్టుకుంటాడు కదా, కిచెన్ చూపించాడు. అదో కిచెన్లో పిల్లలు వెళ్ళిపోతారని అట్ట బిడ్డేమో కిచెన్లో వచ్చేసేమో చారు ఉంది, పాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి. ఆ సోదంతా ఎవరు చెప్పన్నాడు, కథ ఇంటిస్తున్నాడు ఫ్రెండ్స్. అయ్యో చారుందా, పాలు అనుకున్నాను చిన్న, నేను చారుందా చెమ్ములో అయ్యో మాకు తెలియదు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే లేత బాగాలేదు కదా అంట. పాలతరా కొడక, నీ మొక్కలో చెప్పు పెట్ట, నీ మొక్కలో చారు పోయా, ఆ చెంబులో ఉన్న చారు నీ మొఖం మీద పోయా. అలా మంచి క్లయింట్ ఇస్తున్నాడు. అదే చేసింది చపాతి, ఎందుకంటే దాని మొహం లెక్కనే ఉంది. 10 పైసల మొహం అని చెప్పాను కదా, దాని మొహం లెక్కనే ఉన్నాయి రౌని చపాతి. అదే చేసి మంచి వంట చేసి మంచిగా కూకుంది, మంచిగా దీని మొఖం నున్నగా లాడుతుంది. కొంచెం నేనేం చెప్పాను, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉంది ఫ్రెండ్, కొంచెం తలనొప్పి కూడా ఉంది, నూనె పెట్టుకున్నానంటే ఎట్లున్నా ఇప్పుడు నేను ఏడ్చినా నాకేమైనా అయిందని కరెక్ట్గా మీరు నమ్ముతారు. ఎందుకంటే అట్లా ఉంది ఫేస్. దాని ముఖం ఎంత నున్నగా క్లారిటీగా ఉంది, మంచి నవ్వుతుంది, పిల్లగాడికి కాళ్ళు రుద్దుతుంది. ఈవిడే ఆభాషణ చేయించుకొని వచ్చింది, లేకుంటే ఆభాషణ కాకపోతే పిల్లల ఇంకేం మాట్లాడలే.
నార్మల్ ఆపరేషన్ కాడుకోకుండా కొన్ని కోసికి పిల్లల్ని తీసింటారంటే బయటికి పెద్ద ఆపరేషన్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ అక్కడి నుంచి ఒకవేళ రాకపోయినా ఒకవేళ ఇబ్బందికరంగా ఒకవేళ తల్లికి ప్రమాదకరంగా ఉంటే అప్పుడప్పుడు ఆపరేషన్ చేసి తీసేస్తారు పిల్లలు. ఒకవేళ అట్లా కూడా డేంజర్ అని అనుకుంటే ఇంకా ప్రమాదం ఉంటుంది ఆపరేషన్ చేసి తీసేది. కానీ ఎంత శాతం అనేది ఇండిషన్ ఇచ్చే మామూలు నొప్పులు రప్పించి అబార్షన్ చేస్తారు ఎంత కష్టమైనా సరే. అట్లా చాలా బాడీ పెయిన్స్ ఉంటాయి. అసలు మనిషి కాళ్ళు మంచిగా మన గుండ్రాయి మంచిగా గూకుంది నల్ల చింతపండు మంచిగా గూకొని శుభ్రంగా పిల్లగాడిని ఒళ్ళో వేసుకొని మళ్ళీ వీడు ఇంటిస్తున్నాడు ఏమని. ఎందుకంటే చాలా మంది వీడిని వేసుకుంటారు అనమాట. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వీడి మీద వీడియోస్ తీసేవాళ్ళు చాలా మంది బాగా కుళ్ళ వేసుకుంటారు. ఆడపిల్లని ప్రేమించదు మగ పిల్లని ప్రేమించద్దని ఎక్కడ మళ్ళీ వీడికి కింద మీద అంతా వేసేసుకుంటారు అనేసి ముందు ఇంటిచ్చేస్తున్నాడేమని అందరూ అంటారు కదా, కామెంట్స్ తిడతారు కదా. అట్లనే ఇట్లా ఆడపిల్ల ఇష్టం ఉండదు మగపిల్లడు ఇష్టం అని. కాకపోతే ఆడపిల్ల తండ్రిని ప్రేమిస్తుంది, తండ్రిని ఇష్టపడుతుంది. ఆ తండ్రికి తెలుస్తుంది ఆడపిల్ల ఏమి అడుగుతుందంట. మరి అరే క్లారిటీగా వినండి ఫ్రెండ్స్. మరి మొన్నేం పెట్టారు ఏడుపుగొడ్డి వీడియో, లేకపోతే హాస్పిటల్లో ఉంది పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలుస్తలేదు, వాళ్ళు నవ్వినా తెలుస్తలేదు, ఏడిచినా తెలుస్తుంది, దేనికి ఏడుస్తున్నారో తెలుస్తలేదు, దేనికి నవ్వారో తెలుస్తలేదు, దేనికి చీమ గుట్టిందో నాకు తెలుస్తలేదు, ఆకలి వేస్తుందో తెలుస్తలేదు. కన్న తల్లికి తెలుసు, ఒక స్త్రీకి తెలుసు, ఆడదానికి తెలుసు అన్న మగాడివి కొద్దిగా. మరి ఇప్పుడే ఈరోజు వీడియోలో ఏమంటున్నావురా, ఏమంటున్నావు? అసలు ఆడపిల్లకే తెలుసు తండ్రిని ఏం అడగాలో ఆడపిల్ల తండ్రికి అడిగిద్దంట. అంటే ఆ పిల్లకి అసలు మాటలే రావట్లేదు, ఏమి రావట్లేదు, వీడిని అడిగేసేసిందంట. తండ్రికి ఏం కావాలో ఆడపిల్లకి తెలుసు అంట. మరి మొన్న ఎందుకు అబద్ధాలు చెప్పా అంటే, నీ నాలిక ఎటు తిరిగితే నరవలేని నాలిక అంట 100 రకాలుగా మాట్లాడుతుందంట. అట్లనే వీడు నీ నాలిక ఉందనేసి నీ నోరు ఉందనేసేసి ఒకసారి ఏమో పిల్లలు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదంట. ఒకసారి పిల్లలు మగపిల్లడు అమ్మనే తల్లినే ప్రేమిస్తుంది, మగపిల్లడైతే ఆడపిల్ల నన్నే ప్రేమిస్తుంది కాబట్టి నా దగ్గర ఎక్కువగా ఉంటుంది మా అమ్మ అని అంటున్నావు. ఏమన్నా అర్థం ఉందిరా? మరి మొన్న అయితే ఏం అర్థం కావట్లేదు, పిల్లలు ఎందుకు ఏడుస్తుందో తెలుసా, పిల్లలు ఎందుకు నవ్వుతుందో తెలుసా అని కుక్క వాగుడు వాగావు కదా, కుక్క ముఖం వేసుకొని చించిపళ్ళు మూతిలా పెడతా, పళ్ళన్నీ గింతే, పళ్ళన్నీ బయటే, ఆ పళ్ళతోటి సగం జనాల్ని మోసం చేస్తున్నాం. అయితే మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్, బాగా చూడండి, బాగా ఏంటండి. అయితే వాడు సెల్ఫీ స్టిక్ పట్టుకొని ఇల్లంతా తిప్పుతుండే. ఎందుకు బాగా గమనించండి. మొన్న అది వచ్చినప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు చైర్లో బట్టలు తీసేశారు, పక్క బట్టలు చైర్లో బట్టలు తీసేశారు. నేను పక్కన పెడుతున్నాను పిక్కు చూడండి. మూలకున్న చైర్లో బట్టలు లేవు, బట్టలు లేని బట్టలన్నీ తీసేసి ఈ చైర్లో ఆవిడ వస్తుందని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కదా, గబగబా చైర్ అక్కడ వేస్తాడు, అక్కడ కూర్చున్నాడు. ఇది నిన్న పెట్టిన వీడియో, ఆ చైర్లో బట్టలు. ఈ రోజున పెట్టిన వీడియో ఇక్కడ పెడతాను చూడండి. చైర్లో శుభ్రంగా బట్టలు కూసేసేసారు, మంచి దిట్టంగా. చూడండి చైర్లు ఎట్లున్నాయో బట్టలు, మంచి దిట్టంగా గలీజుగా పెట్టేసి పక్క బట్టలు మంచిగా అక్కడ జనాలకి చూపిస్తున్నారు. ఎందుకంటే గరీబోళ్ళు లెక్క, మేము గరీబోళ్ళం, మేము లేనోళ్ళము అది ఏదని చూపించుకోవడానికి అట్లా బట్టలన్నీ ఫుల్ పెట్టేశాడు. మళ్ళీ ఇంకో సైడ్ బెడ్రూమ్ సైడ్ చూపించాడు. దేనికి? బెడ్రూమ్ సైడ్ వచ్చేసేమో పరుపులు. మీరెట్లా ఒక్క మాట నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, రియల్గా ఒక కామెంట్ చేయండి. పరుపులు బెడ్రూమ్లో ఉంటాయా హాల్లో ఉంటాయా? బెడ్రూమ్లో ఉంటాయి. కానీ సింపతి అంటే హాల్ అంతా ఒక స్క్రీన్ ప్లే, ఒక సెట్టింగ్ చేసేసుకున్నాడు. కుర్చీలో బట్టలు, పిల్ల బొమ్మలేమో కుర్చీ కింద, ఎన్ని బొమ్మలు ఉన్నాయి చూడండి ప్లస్ మీరే. అసలు అట్టపెట్లున్నాయి, సంచులు ఉంటాయి, అంత పెద్ద కబోర్డ్స్ ఉన్నాయి. మా ఇంట్లో నన్ను బుల్లు కబోర్డ్స్ చూడండి ఫ్రెండ్స్, చిన్న బుల్లు కబోర్డ్స్ మా ఇంట్లో. అంత మాది రెంటెడ్ హౌస్, మళ్ళీ అది ఓన్ హౌస్. ఆడిది హోన్ హౌస్ అంటున్నాం అనేసి ఆడికి అన్నీ తెలుసు. మా వీడియోలన్నీ ఆడు చూస్తున్నాడు, చూడబట్టే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రాయి వదులుతున్నాడు ప్రతి వీడియోలో. ఆడపిల్లని ప్రేమిస్తారంటారని అది ఒకటి వదిలేడు. ఇప్పుడేమో ఈరోజు వీడియోలో ఏం వదిలేడు, ఇది మా సొంత ఇంట్లో అయితే చిన్న లైట్లు అయితే తక్కువ ఉన్నాయి, ఉన్న లైట్ కట్టేశాడు. గమనించాడు బాగా. ఉన్న లైట్ అయితే తీసేసేసి
లేని లైట్లని ఇగో మాకైతే మా ఇంట్లో అయితే బాగా లైట్లు ఉండేవి, అవి ఉండేవి. మాకు ఇక్కడైతే అసలు లైట్లు లేవు, ఏమి లేవు. కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా క్లారిటీ లేకపోయినా ఏం కాదు, వేసుకుంటే పర్లా. ఇప్పుడైతే క్లారిటీ వస్తుంది అని యాక్టింగ్ చేసి చూపించడం. ఇది రెంటెడ్ హౌస్ కదా అంట. ఒరే బోక, దొంగన కొడక, లుచ్చన కొడక, ఆడకొన కొడక, అది నీ సొంత ఇల్లే కదా, ఎన్నిసార్లు చూపుతావురా సోదమ్మ సోది అన్నట్టు. ఎన్నిసార్లు పండ పెడతాడు. ఇక ఖరీదాన్ని అయితే పండ పెడతాడని అందరు చాలా మంది వీడియోస్ వదులుతున్నారు కదా. ఆడికి బాగా బ్రెయిన్లో పడిపోయి అమ్మ వాళ్ళు చెప్పినట్టు పండ పెడితే బాధని కూకబెట్టిండు. కొత్త స్క్రిప్ట్ అనమాట, మంచి కూకబెట్టి. అబార్షన్ అయిన వాళ్ళు లేకుంటే నార్మల్ అబార్షన్ అయిన వాళ్ళు, నార్మల్ అంటే ఆపరేషన్ కాకుండా ఇండిషన్ ద్వారా నొప్పులు ఇండిషన్ ఇస్తారు. ఇండిషన్ ద్వారా సేమ్ డెలివరీ అయినట్టు అయిపోద్ది అనమాట. అట్లా అయిన వాళ్ళే కానీ ఒకవేళ అట్లా కాకోకుండా ఎట్లన్నా ఆపరేషన్ చేసి తీయాలి, 3 బేబీస్ కదా 2 బేబీస్ కదా అన్న వాళ్ళు ఆపరేషన్ అయినా చేసి తీయాలి. అది పెద్ద ఆపరేషన్ చేస్తారు. సేమ్ మనం డెలివరీకి ఆపరేషన్ చేస్తారు చూడు, అదే అలాగా. అసలు కూర్చోలేరు. పెద్ద ఆపరేషన్ అంటే ఎన్ని కుట్లు పడతాయి, అసలు నడుములు ఇలా ఇట్లా లాగేస్తుంది, బ్యాక్ బోన్ అయితే ఇట్లా గుంజేస్తుంది తెలుసా. ఇట్లా అసలు ఇది ఇంకా మళ్ళీ చలికాలం. అసలు అబార్షన్ అయిన వాళ్ళు సేమ్ డెలివరీ అయినట్టే ఫ్రెండ్స్. నేను రియల్గా చెప్తున్నాను. చెవుల్లో కాటన్స్ పెడతారు, లేకుంటే గుడ్డలన్న పెట్టుకుంటారు. ఎందుకంటే సేమ్ డెలివరీ అయినట్టే. బట్ సంథింగ్ హ్యాపెనింగ్. నాకు మా కోపం వచ్చేస్తుంది వాడి మీద. నాకైతే రాని ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. అబార్షన్ అయిన వాళ్ళు సేమ్ డెలివరీ అయినట్టే బాడీ. ఒక స్త్రీ రెండు ఒకటే. అబార్షన్ అయినా డెలివరీ అయినా రెండు ఒకటే ఎత్తు. అబార్షన్ అంటే బెడ్ ఉండదు, డెలివరీ అంటే మన బెడ్ మన పక్కన ఉంటుంది. కానీ బాడీ మెయింటెనెన్స్, బాడీ హెల్త్ ఇష్యూస్ మాత్రం రెండిట్లకి ఒకటే ఉంటుంది సేమ్. అంటే డెలివరీ అయిన వాళ్ళకి కూడా చెవులలో కాటన్స్ పెడతారు, డెలివరీ అయిన వాళ్ళకి అబార్షన్ అయిన కూడా వాళ్ళకి కూడా పెడతారు. అబార్షణలు కూడా తలకు బట్ట కడతారు, అబార్షణలు కూడా కాళ్ళకి చెప్పులు వేస్తారు. చల్ల నీళ్ళలో చేయి పెట్టద్దు, చల్ల బండాల మీద తిరగొద్దు, స్వెటర్ వేసి. ఇప్పుడు నేను మర్చిపోయా, నేను ఇప్పుడు చల్లగా ఉందని ఫస్ట్ టైం మీకు చెప్పి, నాకు అంత ఐడియా కూడా నాకు రాలే. నేను మాటలో స్వెటర్ కూడా వేస్తారని అన్న. నాకు మామూలు నార్మల్ మనిషికే నేను స్వెటర్ వేసుకున్నా. ఇది ఇప్పుడు చలికాలము, దానికి అబార్షన్ అయిందంటే స్వెటర్ లేదు, ఏమీ లేదు. అంత బూటకం ఫ్రెండ్స్, చాలా బూటకం. వాళ్ళు ఫ్లోలో ఏదో అలా తీసేశారు. కానీ అబార్షన్ అయింది అదైందని అనేసి తెలియక, స్క్రిప్ట్ ఏంటో తెలుసుకోక, అసలు అబార్షన్ అయిన మనుషులకి ఏమేమి మెయింటైన్ చేస్తారు, ఎట్లా క్రియేట్ చేస్తారు, ఏమేమి కడతారు, చెవులలో కాటన్స్ పెడతారా, బట్ట కడతారా, అది కడతారా, ఇది కడతారా, స్వెటర్ అట్లానే చేస్తే పాపం వీడియోస్ చూసి పాపం జనాలు వీడు ఓన్ సబ్స్క్రైబ్స్ నమ్మి కొంచెం ఎట్లానన్నా కొంచెం లైకులు కొట్టారు. పాపం ఏమో దొంగ స్క్రిప్ట్ తీశాడు కదా, ఎలా నటించాలో తెలియలే, ఎలా మెయింటైన్ చేయాలో తెలియలే. నాకన్నా అడిగితే నేను చెప్పేదాన్ని, ఒరే ఒకటి అది కట్టురా, తలపట్ట కట్టు, చోళలో కాటన్స్ పెట్టు, కాటన్స్ క్లియర్గా కనిపించేలాగా చూపి. మరి ఉత్తప్పుడైతే పన్ను ఇరిగింది, హైఫైడ్ పడి పన్ను ఇరిగింది, పన్ను క్రాక్ వచ్చింది, అది క్రాక్ వచ్చిందని ఇంత పెద్ద దూది 2 రోజులు పెట్టి వీడియో తీసాడు. ఆ నోట్లో బ్రష్ చేయకోకుండా అసలు దారుణంగా పెట్టి వీడియో తీసి. మరి ఇప్పుడేందుకు కదా చెవులలో కాటన్ పెట్టలేదు. అబార్షన్ అయిన ఆ అమ్మాయికి, నీ పెళ్ళడానికి, నల్ల చింతపండు దానికి, ఆ గాలి దానికి, ఆ చీపిడి దానికి పెట్టవు. ఎందుకు? అది అసలు కడిపే లేదు, అసలు దానికి అబార్షనే అవ్వలేదు. కాబట్టి అది క్లారిటీ. మామూలుగా నీ 4 నెలలు వీడియోలు తీసిందంతా కాస్త బట్టలు పెట్టుకుంది ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ కన్నా కొన్ని బట్టలు మాత్రమే పెట్టుకుంది. ఇప్పుడైతే అసలు బట్టలే లేవు. అసలు ఈరోజు పెట్టిన వీడియోకి అయితే అసలు ఏమీ లేదు. నైటీ కింద సాఫీగా ఉంది. అసలు చున్నీ ఇట్లా లాక్కుంటా ఉంది, పిల్లగాడిని వెళ్ళేసుకుని. ఏమీ లేదు, మొత్తం డొక్కలన్నీ ఎండిపోయింది. ఎందుకు? ఇది నిజమైన ఒళ్ళు అనమాట. అబద్ధం బాడీ తీసేసింది మన నిన్నటికే. కానీ మళ్ళీ ఏమంటున్నాడు, వరుసగా మేము వీడియోలు పెట్టం, మేము స్టెప్ బై స్టెప్ పెట్టము, 4-5 రోజులు గ్యాప్ ఇచ్చి మా వీడియోస్ వస్తా ఉంటే ఎవరు చెవులు పువ్వు పెడతారా? చూతేగా ఎవరు చెవులు పువ్వు పెడతావు? ఒకటి ఫ్రెండ్స్, నేను 10 తారీఖు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. లైన్గా అంటే ఒక స్టార్టింగ్ ఒక డేట్నే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానంటే లైన్గా వీడియోస్ తీస్తా. 2 రోజులు గ్యాప్ వచ్చిందంటే నేను చెబుతా, కంపల్సరీ నేను చెప్తా. ఫ్రెండ్స్ నేను ఊరు వెళ్ళాను, ఇట్లాగా నేను వీడియోలో కొంచెం గ్యాప్ వచ్చింది, అందుకే పెట్టలేకపోయాను, మళ్ళీ ఈ రోజు నుంచి పెడతా అంటే మీకు అప్పుడు లెక్క తెలుస్తా. 3 డేస్ గ్యాప్ ఇచ్చింది రాని అని.
లేకుంటే ఒక వారం రోజులు పెట్టలేదు, ఒక 3 రోజులు పెట్టలేదు, 2 రోజులు పెట్టలేదు. మనం చెబుతాం, ఎందుకంటే మనల్ని మన వీడియోని చూసి మనం సబ్స్క్రైబ్ చేసే మన సబ్స్క్రైబ్స్ మన ఫాలో మన వీడియోలు చూసి మనకు లైకులు కొట్టే మన వీడియోస్ని ఇష్టపడే వారికి సబ్స్క్రైబ్స్కి కంపల్సరీ చెప్పాలి. మనం ఈరోజు ఎందుకు మరి వీడియో పెట్టలేదంటే హెల్త్ బాగా, ఆ తలనొప్పుకుంది, లేకుంటే బయటకు వెళ్ళాను, లేకుంటే పని మీద వెళ్ళాను, లేకుంటే చుట్టాలు వచ్చారు. ప్రతిదీ మేము చిన్న చిన్న యూట్యూబర్లు కూడా పెద్ద పెద్ద యూట్యూబ్స్ కూడా చెబుతారు ఫ్రెండ్స్, తెలుసా. కానీ ఈ ఎదవగాడికి ఈ జనాలకి ఇంకా క్యాలీఫ్లవర్, ఒక పొద్దుతిరుడు పూలు అవి పెట్టేస్తున్నాడు, క్యాబేజీ అన్ని పెట్టేస్తున్నాడు చెవులలో. మేము వీడియో లైన్గా పెట్టాం, మేము 3-3 డేస్ గ్యాప్ ఇచ్చంట. వాళ్ళ అన్నగాడికి కూడా ఫస్ట్ అట్లానే అన్నాడు, 20 వయసుల గారికి. ఆడు హాస్పిటల్ నుంచి ఇక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడే అట్లట్లా మీరు మీ పొద్దుటూరు వచ్చేసారు, ఒక్క రోజులో వెళ్ళిపోయారు, ఒక్క రోజులో వచ్చేసారు అని అందరూ వీడియోస్ వదిలేరు కదా. వీడందరూ వీడియోస్ చూస్తున్నాడు, చూసి ఏమన్నాడు, లేదు మీరు అందరూ అట్లా అంటున్నారు, నేను వీడియోస్ తీసంటే 2-3 రోజులు గ్యాప్ వచ్చింది, 4 రోజులు ఉన్న వీడియో 5వ రోజున వదులుతా, 5వ రోజు ఉన్న వీడియో 6వ రోజున వదులుతా, మధ్యలో 3-4 డేస్ అట్లా గ్యాప్ వస్తుంది అని అంట. ఎందుకు గ్యాప్ వస్తుందిరా, నువ్వే అంటావు కదరా, ప్రతిదీ లైన్గా పెడతాను నేను, ఏరిగింది పెడతా, ఉచ్చవోసింది పెడతా, తిన్నది పెడతా, లేచింది పెడతా, నా పిల్లలతో కాపురం చేసింది పెడతా, మన్నగారితో సరసాలాడింది పెడతా, పిల్లలతో గరీబు బిచ్చపోలి పిల్లల లెక్క అవతారం చేసింది చూపిస్తా, అన్నీ చూపిస్తా, బట్టలు గిట్టలు చెత్త సామాన్లని, కిచెన్లో కూడా ప్లాస్టిక్ బింది కూడా చూపిస్తున్నావు కదా ఈరోజు వీడియోలో. ఇన్ని ఎవడు చూపిమంటున్నాడు, ఇల్లంతా ప్లాస్టిక్ బింది చూపిస్తున్నావు. కరెక్ట్గా కింద గ్యాస్ తండి, కింద ఫ్రెండ్స్ కబోర్డ్స్ ఉన్నప్పుడు సిలిండర్ ఎక్కడ ఉంటుంది, కబోర్డ్స్ లోపల ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ బండకి హోల్ ఉంటుంది కాబట్టి మన గ్యాస్ది వైరు హోల్లో నుంచి పెట్టి గ్యాస్ బండ కబోర్డ్లో పెట్టుకుంటారు ఎవరైనా. ఆ కబోర్డ్స్ ఉన్నాయి వాడి కిచెన్లో. కానీ ఈడేంటి గలీజ్గా, అంటే గరీబోళ్ళ లెక్క, గతి లేని వాళ్ళ లెక్క కనిపించాలని గ్యాస్ బండి యువతలకు జరిగి పెట్టాడు, ప్లాస్టిక్ బింది యువతలకు జరిగి పెట్టాడు. అన్ని కబోర్డ్స్ ఉన్నప్పుడు ప్లాస్టిక్ బేషన్లో ఒక ట్రబ్బులో గిన్నెలు తోముకొని అలా పెట్టించాడు, అవి కూడా గలీజ్గా కనపడాలని. అసలు అంత పెద్ద కబోర్డ్స్ పెట్టుకున్నాడు. మళ్ళీ స్టీల్ బింది లోపల బేర్చి పెట్టేశాడు. వాడు హోమ్ టూర్ వీడియో తీసినప్పుడు నేను క్లారిటీగా నేను ఇట్లా చూసా బింది. మళ్ళీ కావాలంటే నేను ఇక్కడ పెడతాను చూడండి. స్టీల్ బింది పైన పెరిచాడు. అంటే స్టీల్ బిన్ అంతా మాత్రాన నువ్వు రిచ్ పీపుల్ అనేసుకొని నిన్ను యూస్ పెంచరా, సబ్స్క్రైబ్ చేసుకోరా, లైక్ కొట్టరా. అది ఫ్రెండ్స్ వీడిదంతా బూటకం. మనుషులకి ఆ యొక్క హైకోర్టులో కానీ న్యాయదేవత అని అంటారు, న్యాయదేవత ఏమో నా నాలుగు తిరగట్ల, కళ్ళకు గంతలు కట్టి ఉంటుంది చూడు. ఎందుకంటే ఆమె అన్యాయం చూడకోకుండా ఇట్లా బ్లాక్ కలర్ క్లాత్ కట్టేస్తారు ఆ బొమ్మకి. అలాగే వీడియోస్ చూసే సబ్స్క్రైబ్స్కి ప్రతి ఒక్కరికి సింపతి అనే కళ్ళగంత కట్టేశాడు ఫ్రెండ్స్. ఇది మాత్రం పక్కా క్లారిటీ ఇచ్చేసే ఈరోజు. ఏమిలా వీడు అబద్ధకొట్టి వీడియోలు కాదు, అది కాదు, ఇది కాదు. వాడు హాల్ చూడండి, వాడు కూర్చున్న హాల్, మీరు వాడి వీడియో చూస్తే హాలే గమనించండి, అవుట్లైనే గమనించండి. ఆ టీవీ స్టాండ్ దగ్గర దాని టీవీ బల్ల అంతా ఎట్లుంది, ఛార్జింగ్లు గీర్జింగ్లు అన్నీ కుప్పగా చెత్తగా పేరు చేసాడు. అంటే గలీజ్గా కనపడతాకి. కింద చూస్తేనేమో దానికి ఒక పక్క వేసాడు, ఆ పక్క దాని వెనకాల చూస్తేనేమో చైర్లో పక్క బట్టలు, ఆ లోపల కబోర్డ్స్ ఉంది, కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు కదా, ఇల్లు నీట్గా పెట్టుకోవచ్చు. అంత పెద్ద కబోర్డ్స్ ఎందుకు కట్టుకున్నావురా, దాని లోపల ఎందుకు సింపతి. ఇక్కడ పరుపులు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోడు, ఆ పరుపులు గలీజ్గా కనపడితే సింపతి కోసం. ఆ ప్లాస్టిక్ బిందు బదులు స్టీల్ బిందు కబోర్డ్లో పెట్టేసుకున్నాడు అక్కడ. ఆ స్టీల్ బిందు లేకుంటే వాడికి నెలకొచ్చే ఇన్కమ్ యూట్యూబ్ డబ్బులు చూస్తే ఇత్తడి బిందులు కూడా కొనుక్కొచ్చాడు. ఎందుకండో సింపతి. అయ్యో ప్లాస్టిక్ బిందులు నీళ్ళు తొందర అనాథలాగా ఈసుగూడ చెక్ పోస్ట్లో మన పంజగుట్ట సిగ్నల్ దగ్గర ఆడుకునే పిల్లల్లాగా ఉన్నారు పాపం అనేసి సింపతి కోసం అట్లా పిల్లల్ని అలా తయారు చేసి పెడతాడు. ఏ రోజన్నా ఒక మంచి డ్రెస్ వేసి వీడియోలో చూపించింది లేదు. మళ్ళీ ఈ 20 పైసలు గాడు, 5 పైసలు గాడు, ఈ 10 పైసలు మాత్రం మంచి కలర్ షర్ట్లు, ఇదే కలర్ డ్రెస్సులు వేస్తుంది. పిల్లలకు మాత్రం అదే లాగు, అదే జుబ్బ. బాగా గమనించండి. ఆ పిల్లలు గుండెల్లాగా, పిల్లలకి నెత్తిమైన బొచ్చు లేదు, జుట్టు లేదు, ఏం పట్టించుకొని అనుకుంటా నాకు తెలిసి. అలా పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణంగా. పిల్లల మీద కూడా వీడు సంపాదించుకుంటున్నాడు.
అది మొత్తం అలా చూపిస్తూ ఒక ఏమి లేని నార్మల్ పీపుల్ మేము అనేసి యాక్టింగ్ చేస్తాం. మళ్ళీ అంట గుడికి తీసుకెళ్తాడంట, మళ్ళీ అంట సాంప్రదాయాలు అంట. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది, ఇక్కడితో కట్ చేసేస్తా. మళ్ళీ అంట సాంప్రదాయాలు అంట, 3 రోజులు వెళ్ళి నిద్ర తీయాలంట. 3 రోజులు వెళ్ళి సాంప్రదాయాలు నిద్ర తీసి అంత తెలివి, అంత జ్ఞానం, అంత మెచ్యూరిటీ నీకుంటారా? అసలు నువ్వు కడిపే చెయ్యవు. అసలు కడుపు నిజమే అనుకుందాం. పిల్లలకి 2 నెలలు పిల్లల్ని పెట్టుకొని నువ్వు కడుపు చేసావంటే అంతేలేంత పోనీ కన్నా నెలకే నువ్వు కడుపు చేసినట్టు 6 నెలలు కడుపు అంటే పిల్లలకి ఇప్పుడు 6 నెల 6 నెలలు 7 నెల అంతే. డెలివరీ అయిన నెలకే నువ్వు కడుపు చేసావు. సిగ్గు చెల్లని ప్రదేదవా. నిజంగా నువ్వు చేసి ఉంటే అంత మెచ్యూరిటీ, అంత తెలివి ఉంటే నువ్వు కడుపు చేయవు, ఇంత డ్రామాలు ఆడవు. నిద్ర చేయటానికి పంపాలి, అది రూల్ అని నువ్వు చెప్పవు. వాళ్ళు మరి మీ చుట్టాలు ఎవరైతే నిద్ర తీసుకెళ్తారో వాళ్ళ అక్క వాళ్ళు ఎవరో వాళ్ళని మొహమ్మ తుక్కుమని ఎందుకు ఇరేమో. ఎందుకంటే ఇదంతా స్క్రిప్ట్ అని నువ్వు వాళ్ళతో చెప్పుకుంటావు. లేదే వదినా ఇదంతా ఒకటి స్క్రిప్ట్, ఏదో మేము డబ్బులు సంపాదించాలి కదా, ఏదో మీ చెల్లికి నగలకి ఇట్లా బుట్టలకి ఇట్లా బంగారు అన్నీ కొనాలి కదా, అందుకే ఏమనుకోద్దంటే సరే సరే అని వాళ్ళు ఏమనరు అనమాట. అది ఇవన్నీ దొంగ స్క్రిప్ట్లు, దొంగ వీడియోస్ ఇవి. వీడికి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి, లైకులు కొట్టకండి, యూస్ పెంచమాకండి. ఓకే, రేపు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక్క లైక్ కొట్టాలండి ఫ్రెండ్స్, సరేనా? బాయ్ బాయ్.